హాయ్ ఫ్రెండ్స్, మన హెల్మెట్కి మొబైల్ మౌంట్ అనేది ఎలా ఫిట్ చేయాలి అన్నది ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాం. ఓకే, నేనైతే మౌంట్ అయితే ఆల్రెడీ బుక్ చేసుకున్నా. అదైతే మనకు రీసెంట్గా రావడం జరిగింది. ఇప్పుడు దీన్ని ఎలా ఫిట్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకే, జస్ట్ చాలా ఈజీగా అయితే మనం దీన్ని అయితే ఫిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, మనకు వచ్చిన వస్తువులు ఇప్పుడైతే హెల్మెట్ తీసేసుకొని మనం దీన్ని అయితే పర్ఫెక్ట్గా ఇటు సెట్ చేసుకోవాలి. సెట్ చేసేసుకున్న తర్వాత మనమైతే ఇక్కడ లాక్స్ అయితే ఉంటాయి. ఈ లాక్స్ని మనం పర్ఫెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. సెట్ చేసేసుకున్న తర్వాత మనకి ఇదైతే సెట్ అయిపోయింది. సెట్ అయిన తర్వాత ఇప్పుడు దీన్ని అయితే 1 by 1 అయితే మనం ఫిట్ చేసుకుందాం. ఓకే, సింపుల్గా ఇక్కడ చూడండి, ఈ విధంగా ఇలా సెట్ చేసేసుకొని మనం ఇక్కడ లాక్ ఉంటుంది, ఈ లాక్ని ఇక్కడ ఓకే లాక్ అయితే ఫిట్ చేసుకోండి. ఓకే, దీన్ని అయితే మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి కాబట్టి కొద్దిగా లూజ్గానే సెట్ చేసుకోండి. ఓకే, సంబంధించి దీన్ని అయితే ఫిట్ చేసుకున్నాం. ఓకే, నాకైతే సెట్ అయిపోయింది. ఓకే, మీ మొబైల్ అయితే ఇందులో అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇక్కడ కింద మీకు లాక్ ఉంటుంది, అంటే మీకు మీ మొబైల్ అనేది అడ్జస్ట్మెంట్ కాకపోతే ఈ లాక్ ఓపెన్ చేసి మీకు ఈ సైజ్ అనేది పెంచుకోవచ్చు అనమాట. ఓకే, ఈ విధంగా మీరైతే మొబైల్ని అడ్జస్ట్మెంట్ చేసుకొని మీరు ఫిట్కి అయితే సెట్ చేసుకోవాలి. ఓకే, మీ మొబైల్ అనేది మీరు పైకి కిందికి కావాలనుకుంటే ఇలా ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, మీరు ఇక్కడ మౌంట్ మాత్రం చాలా ఫిట్గా అయితే సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం రైల్లో ఉంటాం కాబట్టి అక్కడక్కడ గుంతలు ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడు ఇది లూజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి మన మొబైల్ కింద పడే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, ఈ విధంగా సింపుల్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.